దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము సెప్టెంబర్ 2. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. గడిచిన దినమంతా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినం వాక్యము చదువుతుండగా మీ కృప తోడుగా ఉంచి నడిపించండి. మీ ఆత్మతో నింపి మమ్మల్ని వాడుకోండి నాయన. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. యెహెజ్కేలు గ్రంథము 5 నుండి 9 అధ్యాయములు. 5వ అధ్యాయము. మరియు నరపుత్రుడా, నీవు మంగళ కత్తి వంటి వాడిగల కత్తి ఒకటి తీసుకొని నీ తలను గడ్డమును క్షౌరము చేసుకొని త్రాసు తీసుకుని ఆ వెంట్రుకలను తూచి భాగములు చేయుము. పట్టణమును ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో వాటి 3వ భాగమును కాల్చి 2వ భాగమును తీసి ఖడ్గము చేత హతము చేయు రీతిగా దానిని చుట్టూ విసిరికొట్టి మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనిమ్ము. నేను ఖడ్గము దూసి వాటిని తరుముదును. అయితే వాటిలో కొన్నిటిని తీసుకొని నీ చెంగున కట్టుకొనుము. పిమ్మట వాటిలో కొన్నిటిని మరలా తీసి అగ్నిలో వేసి కాల్చుము. దాని నుండి అగ్ని బయలుదేరి ఇశ్రాయేలు వారిని అందరినీ తగులబెట్టును. మరియు ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చెను, ఇది యెరూషలేమే గదా. అన్యజనుల మధ్య నేను దాన్ని నుంచితిని, దాని చుట్టూ రాజ్యములున్నవి. అయితే వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక దుర్మార్గతను అనుసరించుచు నా విధులను కట్టడలను త్రోసివేసి తమ చుట్టూనున్న అన్యజనుల కంటెను దేశస్థుల కంటెను మరీ అధికముగా దుర్మార్గులైరి. కాబట్టి ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు ఉండువారై మీ చుట్టూనున్న అన్యజనులకు కలిగి ఉన్న విధులనైనను అనుసరింపక మీరు మీ చుట్టూనున్న దేశస్థుల కంటే మరీ అధికముగా కఠిన హృదయులైతిరి. కావున ప్రభువైన యెహోవానగు నేను నీకు విరోధనైతిని. అన్యజనులు చూచుచుండగా నీకు శిక్ష విధింతును. నీ హేయ కృత్యములను బట్టి పూర్వమందు నేను చేయని కార్యమును ఇక మీదట నేను చేయబూనుకొనని కార్యమును నీ మధ్య జరిగింతును. కావున నీ మధ్య తండ్రులు తమ కుమారులను భక్షింతురు, కుమారులు తమ తండ్రులను భక్షింతురు. ఈ ప్రకారము నేను నీకు శిక్ష విధించి నీలో శేషించిన వారిని నలుదిశలా చెదరగొట్టుదును. నీ హేయ దేవతలన్నిటినీ పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నిటి చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచితివి గనుక కరుణా దృష్టి అయినను జాలి అయినను లేక నేను నిన్ను క్షీణింపజేసేదనని నా జీవము తోడు ప్రమాణము చేయుచున్నాను. ఇదే ప్రభువగు యెహోవాకు. కరువు వచ్చి ఉండగా నీలో 3వ భాగము తెగులు చేత మరణమవును, 3వ భాగము ఖడ్గము చేత నీ చుట్టూ కూలును. నేను కత్తి దూసి మిగిలిన భాగమును నలుదిశలా చెదరగొట్టి తరుముదురు. నా కోపము తీరును, వారి మీద నా ఉగ్రత తీర్చుకొని నన్ను ఓదార్చుకొందును. నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకొను కాలమున యెహోవానైన నేను ఆసక్తి గలవాడనే అలాగు సెలవిచ్చుతునని వారు తెలుసుకొందురు. అలాగు నీ చుట్టూనున్న అన్యజనులలో నిన్ను చూచి వారందరి దృష్టికి పాడుగాను నిందాస్పదముగాను నేను నిన్ను చేయుదును. కావున నీ పోషణాధారము తీసివేసి నీ మీదకి నేను మహాక్షామము రప్పించి నీ వారు క్షేమగునట్లుగా వారిని క్షయపరుచు మహాక్షామమును పంపించి కోపము చేతను క్రోధము చేతను కఠినమైన గద్దింపుల చేతను నేను నిన్ను శిక్షింపగా నీ చుట్టూనున్న అన్యజనులకు నీవు నిందకును ఎగతాళికిని హెచ్చరికకును విస్మయమునకును ఆస్పదముగా ఉందువు. యెహోవానగు నేనే ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఈ ప్రకారము నేను నీ మీదకి క్షామమును దుష్ట మృగములను పంపుదును. అవి నీకు పుత్రహీనత కలుగచేయును, తెగులును ప్రాణహానియు నీకు కలుగును. మరియు నీ మీదకి ఖడ్గమును రప్పించదును. యెహోవానగు నేనే ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాను. యెహెజ్కేలు గ్రంథము 6వ అధ్యాయము. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీల పర్వతముల తట్టు చూచి వాటి విషయమై ఈ మాటలు ప్రకటింపుము. ఇశ్రాయేలీల పర్వతములారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేను నిజముగా మీ మీదికి ఖడ్గమును రప్పించి మీ ఉన్నత స్థలములను నాశనము చేసేదను. మీ బలిపీఠములను పాడైపోవును. సూర్యదేవతకు నిలిపిన స్తంభములు చిన్న భిన్నములవును. మీ బొమ్మల ఎదుట మీ జనులను నేను హతము చేసేదను. ఇశ్రాయేలీల కళేబరములను వారి బొమ్మల ఎదుట పడవేసి మీ ఎముకలను మీ బలిపీఠముల చుట్టూ పారవేయుదును. నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు మీ బలిపీఠములు విడవబడి పాడైపోవును. మీ విగ్రహములు చిన్న భిన్నములు అగును. సూర్యదేవతకు మీరు నిలిపిన స్తంభములు పడగొట్టబడును. మీ పనులు నాశనమగును. మీ నివాస స్థలములన్నిటిలోనున్న మీ పట్టణములు పాడైపోవును. మీ ఉన్నత స్థలములు విడవబడును. మీ జనులు హతులే కూలుదురు. అయినను మీరు ఆయా దేశములలో చెదిరిపోవునప్పుడు ఖడ్గమును తప్పించుకొని కొందరిని నేను మీలో శేషముగా
అన్యజనుల మధ్య ఉండనిచ్చేదను. మరియు నన్ను విసర్జించిన వారి విశ్వాసఘాతకమైన వ్యభిచార మనస్సును విగ్రహములను అనుసరించి వ్యభిచార దృష్టిని నేను మార్చి నా తట్టు తిరగచేయగా, చెరపట్టబడిన వారే శేషించిన వారు అన్యజనుల మధ్య నన్ను జ్ఞాపకం చేసుకొని తాము అనుసరించిన హేయ కృత్యములన్నిటి బట్టి తాము చేసిన దుష్క్రియలను కనుగొని తమను తామే అసహ్యించుకొనిచు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. ఈ కీడు వారికి చేసేదనని నేను చెప్పిన మాట వ్యర్థము కాదు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ చేతులు చరిచి నేల తన్ని ఇశ్రాయేలీల దుష్టమైన హేయ కృత్యములను బట్టి అయ్యో అని అంగలార్చుము. ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను వారు కూలుదురు. దూరమునున్నవారు తెగులు చేత చతురు, దగ్గరనున్నవారు ఖడ్గము చేత కూలుదురు. శేషించి ముట్టడి వేయబడిన వారు క్షామము చేత చతురు. ఈ ప్రకారము నేను వారి మీద నా క్రోధము తీర్చుకుందును. తమ విగ్రహముల మధ్యను, తాము కట్టిన బలిపీఠముల చుట్టూను, ఎత్తైన కొండలన్నిటి మీదను, సకల పర్వతముల నడి కొప్పుల మీదను, పచ్చని చెట్లన్నిటి క్రింద, పుష్టిపారిన మస్తకి వృక్షములన్నిటి క్రిందను తమ విగ్రహములన్నిటికీ పరిమళ ధూపము వేసిన చోటులన్నిటిలోనూ పడి వారి జనులు హతులై ఉండు కాలమున నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. నేను వారికి విరోధినై వారు నివసించు స్థలములన్నిటిలో వారి దేశమును దిబ్లాతు అరణ్యము కంటే మరి నిర్జనముగాను పాడుగాను చేయగా నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. 7వ అధ్యాయము. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా ప్రకటింపుము, ఇశ్రాయేలీల దేశమునకు అంతము వచ్చి ఉన్నది, నలుదిక్కుల దేశమునకు అంతము వచ్చే ఉన్నది. ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఇప్పుడు నీకు అంతము వచ్చే ఉన్నది. నా కోపము నీ మీద తెప్పించి నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీవు చేసిన సమస్త హేయ కృత్యముల ఫలము నీ మీదకు రప్పించుచున్నాను. నీ ఎడల కటాక్షం ఉంచకయు కనికరము చూపకయు నుందురు. నేను యెహోవానై ఉన్నానని నీ వెరుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపచేసేదను. నీ ఏ కృత్యములు నీ మధ్యనే ఉండనెత్తును. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దురదృష్టము వింతైన దురదృష్టము సంభవించుచున్నది, అంతము వచ్చుచున్నది, అంతమే వచ్చుచున్నది. అది నీ కొరకు కనిపెట్టుచున్నది. ఇదిగో సమీపమాయను. దేశ నివాసులారా, మీ మీదకి దుర్దినము వచ్చుచున్నది, సమయము వచ్చుచున్నది, దినము సమీపమాయను. ఉత్సాహధ్వని కాదు, శ్రమధ్వనియే పర్వతముల మీద వినబడుచున్నది. ఇంకా కొంతసేపటికి నేను నా క్రోధమును నీ మీద కుమ్మరింతును. నీ మీద నా కోపమును నెరవేర్చుచు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీ సమస్త హేయ కృత్యముల ఫలము నీ మీదకు రప్పించదును. యెహోవానగు నేనే నిన్ను మొత్తువాడునై ఉన్నానని నీ వెరుగునట్లు నీ ఎడల కటాక్షం ఉంచకయు కనికరము చూపకయు ఉందును. నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసదను. నీ హేయ కృత్యములు నీ మధ్య నుండెత్తును. ఇదిగో ఇదే ఆ దినము, అది వచ్చే ఉన్నది. ఆ దుర్దినము ఉదయించుచున్నది. ఆ దండము పూచి ఉన్నది, ఆ గర్భము చిగురించి ఉన్నది. బలాత్కారము పుట్టి దుష్టులను దండించినదాయను. వారిలోనైనను వారి గుంపులోనైనను వారి ఆస్తిలోనైనను వారికున్న ప్రభావములోనైనను ఏమీ శేషింపదు. కాలము వచ్చుచున్నది, దినము సమీపమైనను. వారి సమూహం అంతటి మీద ఉగ్రత నిలిచి ఉన్నది గనుక కొడువారికి సంతోషం ఉండ పనిలేదు, అమ్మువానికి దుఃఖం ఉండ పనిలేదు. వారు బ్రతికి ఉన్నను అమ్మువాడు అమ్మిన దానికి తిరిగిరాడు. ఈ దర్శనము వారి సమూహం అంతటికీ చెందును, అది తప్పక జరుగును. వారందరూ దోషులైరు గనుక తమ ప్రాణము రక్షించుకొనుటకు వారిలో ఎవరునూ ధైర్యము చేయరు. వారు సర్వసిద్ధులై బాకానాదము చేదురు గాని వారి సమూహం అంతటి మీదకి నా ఉగ్రత వచ్చి ఉన్నది గనుక యుద్ధమునకు పూనుకుని వాడు ఒకడునూ ఉండడు. బయట ఖడ్గమున్నది, లోపల తెగులున్నది, క్షామమున్నవి. బయటనున్నవారు ఖడ్గము చేత చతురు, పట్టణంలో ఉన్నవారికి క్షామమును తెగులును మింగును. వారిలో ఎవరైనాను తప్పించుకొని ఎడల వారందరూ లోయలేని గువ్వల వలె పర్వతముల మీద నుండి తమ దోషములను బట్టి మూలిగిలిడుదురు. అందరి చేతులు సత్తువ తప్పును, అందరి మోకాలు నీలవలే తత్తరిల్లును. వారు గోనెపట్ట కట్టుకొందురు, వారికి ఘోరమైన భయము తగులును. అందరూ సిగ్గుపడుదురు, అందరి తలలు బోడియగును. తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారమును నిషిద్ధమని ఎంచుదురు. యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే గాని బంగారమే గాని వారిని తప్పింపజాలదు. అది వారి దోషక్రియలు విడవకుండా అభ్యంతరమాయను కనుక దాని వలన వారు తమ ఆకలి తీర్చుకొనజాలకపోదురు, తమ ఉదరమును పోషించుకొనజాలకపోదురు. శృంగారమైన ఆభరణమును వారు తమ గర్వమునకు ఆధారముగా ఉపయోగించిరి, దానితో వారు హేయమైన దేవతా విగ్రహములను చేసిరి కనుక నేను దానిని వారికి రోతగా చేసేదను. వారు దానిని అపవిత్రపరిచినట్లు అన్యుల చేతికి దోపుడు సొమ్ముగాను దుర్మార్గులైన జనులకు లూటీగాను నేను దానిని అప్పగించదను. వారిని చూడకుండా నా ముఖమును నేను త్రిప్పుకొందును గనుక శత్రువులు నా నిధి స్థానమును అపవిత్రపరచుదురు, దొంగల చొరబడి దానిని అపవిత్రపరచుదురు. దేశము రక్తముతో నిండి ఉన్నది, పట్టణము బలాత్కారముతో నిండి ఉన్నది. సంఖ్యలు సిద్ధపరచుము. బలాఢ్యుల అతిశయము ఆగిపోవునట్లును వారి పరిశుద్ధ స్థలములు అపవిత్రమగునట్లును
అన్యజనులలో దుష్టులను నేను రప్పించదును. ఆ దుష్టులు వారి ఇండ్లను స్వతంత్రించుకొందురు. సమూల ధ్వంసము వచ్చి ఉన్నది. జనులు సమాధానము కొరకు విచారించుచున్నారు, కానీ అది వారికి దొరకదు. నాశనం వెంబడి నాశనము కలుగుచున్నది, సమాచారము వెంబడి సమాచారము వచ్చుచున్నది. వారు ప్రవక్త యొద్ద దర్శనము కొరకు విచారణ చేయుదురు, కానీ యాజకులు ధర్మశాస్త్ర జ్ఞానులు కాకపోయిరి. పెద్దలు ఆలోచన చేయకే ఉన్నారు. రాజు వ్యాకులపడుచున్నాడు, అధికారులు భీతి నొందుచున్నారు, సామాన్య జనులు వణుకుచున్నారు. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొనున్నట్లు వారి ప్రవర్తనా ఫలము నేను వారి మీదకి రప్పింపబోచున్నాను. వారు చేసిన దోషములను బట్టి వారికి తీర్పు తీర్చబోచున్నాను. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం. 6వ సంవత్సరము 6వ నెల 5వ దినమున నేను నా ఇంట కూర్చుని ఉండగాను, యూదా పెద్దలు నా ఎదుట కూర్చుండి ఉండగాను, ప్రభువైన యెహోవా హస్తము నా మీదకి వచ్చెను. అంతటి నేను చూడగా అగ్నిని పోలిన ఆకారము నాకు కనబడెను. నడుము మొదలుకొని దిగువ అగ్నిమయమైనట్టుగాను, నడుము మొదలుకొని పైకి తేజోమయమైనట్టుగాను, కరుగుచున్న అపరంజి అయినట్టుగాను ఆయన నాకు కనబడెను. మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనగా, ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు నన్నెత్తి నేను దేవుని దర్శనములను చూచుచుండగా, యెరూషలేమునకు ఉత్తర వైపునున్న ఆవరణ ద్వారము దగ్గర రోషము పుట్టించు విగ్రహస్థానములో నన్ను దించెను. అంతటా లోయలో నాకు కనబడిన దర్శన రూపముగా ఇశ్రాయేలీల దేవుని ప్రభావము అచ్చట కనబడెను. నరపుత్రుడా, ఉత్తర వైపు తేరి చూడమని యెహోవా నాకు సెలవీయగా, నేను ఉత్తరపు వైపు తేరి చూచితిని. ఉత్తరపు వైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషము పుట్టించి ఈ విగ్రహము కనబడెను. అంతటా ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, వారు చేయుదాన్ని నీవు చూచుచున్నావు కదా. నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలీలు ఇక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యములు చూచితివా? ఈ తట్టు తిరిగిన ఎడల వీటికంటే మరి అధికమైన హేయ క్రియలు చూచెదవు. అప్పుడు ఆవరణ ద్వారము దగ్గర నన్ను ఆయన దింపగా గోడలోనున్న సందు ఒకటి నాకు కనపడెను. నరపుత్రుడా, ఆ గోడకు కన్నము త్రవ్వమని ఆయన నాకు సెలవీయగా, నేను గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారం ఒకటి కనపడెను. నీవు లోపలికి చొచ్చి ఇక్కడ వారు ఎట్టి హేయ కృత్యములు చేయుచున్నారో చూడమని ఆయన నాకు సెలవీయగా, నేను లోపలికి పోయి చూచితిని. అప్పుడు ప్రాకెడి సకల జంతువుల ఆకారములను, హేయమైన మృగముల ఆకారములను, అనగా ఇశ్రాయేలీల దేవతల విగ్రహములన్నీ గోడ మీద చుట్టూనున్న వ్రాయబడి ఉన్నట్లు కనబడెను. మరియు ఒక్కొక్కడు తన చేతిలో ధూపార్తి పట్టుకుని ఇశ్రాయేలీల పెద్దలు 70 మంది, వారి మధ్యను షాఫాను కుమారుడైన యజన్యాయు ఆ ఆకారములకు ఎదురుగా నిలిచి ఉండగా, చిక్కని మేఘం వలె ధూపవాసన ఎక్కుచుండెను. అప్పుడు ఆయన నాకు సెలవిచ్చినదేమనగా, నరపుత్రుడా, యెహోవా మమ్మను కానక ఉండును, యెహోవా దేశమును విసర్జించెను అని అనుకుని ఇశ్రాయేలీల పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయుదానని నీవు చూచుచున్నావు కదా. మరియు ఆయన, నీవు నీ తట్టు తిరుగుము, వీటిని మించిన అతి హేయ కృత్యములు వారు చేయుట చూతువని నాతో చెప్పి, యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గరనున్న నన్ను దింపగా, అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుట చూచితిని. అప్పుడు ఆయన, నరపుత్రుడా, ఇది చూచితివి గాని నీవు తిరిగి చూచిన ఎడల వీటిని మించిన హేయ కృత్యములు చూతువని నాతో చెప్పి, యెహోవా మందిరపు లోపల ఆవరణములో నన్ను దింపగా, అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖమంటపమునకును బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు 25 మనుషులు కనబడిరి. వారు వీపులు యెహోవా ఆలయము తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పున ఉన్న సూర్యునికి నమస్కారము చేయుచుండిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు చూచితివే, యూదావారు ఇక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలాత్కారముతో నింపుచు నాకు కోపం పుట్టించుదురు, తీగే ముక్కునకు పెట్టుచు మరీ ఎక్కువగా నాకు కోపం పుట్టించుదురు. కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధమును అగుపరిచి, వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినను నేను ఆలకింపక ఉందును. యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయము. మరియు నేను చెవులారా వినున్నట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించెను. ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేతపట్టుకున్నప్పుడు పట్టణపు కావలి వారందరూ ఇక్కడికి రండి అనెను. అంతలో ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేతపట్టుకుని ఉత్తర దిక్కునున్న పై గవని మార్గమున 6 మనుషులు వచ్చుచుండిరి. వారి మధ్య ఒకడు అవిసనార బట్ట ధరించుకుని నడుమునకు లేకకుని సిరాబుడ్డి కట్టుకుని ఉండెను. వారు ఆలయమును ప్రవేశించి ఇత్తడి బలిపీఠమునొద్ద నిలిచిరి. ఇశ్రాయేలీల దేవుని మహిమ తానున్న కెరూబులపై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి, అవిసనార బట్ట ధరించుకొని లేకకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకొని వానిని పిలువగా, యెహోవా యెరూషలేమును ఈ పట్టణములో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచు ఉన్నవారి లాలాటముల గురుతు వేయమని వారికి ఆజ్ఞాపించి, నేను వినుచుండగా వారికి ఇలాగు సెలవిచ్చెను, మీరు పట్టణములో వాని వెంటపోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయుడి. అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని చిన్నవారిని ఎవరు కుండునో
కన్యకులను, పిల్లలను, స్త్రీలను చంపవలనని గాని ఆ గురుతు ఎవరికుండునో వారిని ముట్టకూడదు. వారు మందిరము ముందరనున్న పెద్దలను హతము చేయు మొదలు పెట్టగా ఆయన మందిరమును అపవిత్రపరచుడి, ఆవరణములను హతమైన వారితో నింపుడి మొదలుపెట్టుడి అని సెలవిచ్చిన గనుక వారు బయలుదేరి పట్టణములోని వారిని హతము చేయసాగిరి. నేను తప్ప మరి ఎవరునూ శేషింపకుండా వారు హతము చేయుట నేను చూచి సాష్టాంగపడి వేడుకుని, అయ్యో ప్రభువా యెహోవా, యెరూషలేము మీద నీ క్రోధమును కుమ్మరించి ఇశ్రాయేలీలో శేషించిన వారందరినీ నశింపజేయుదువా అని మొరపెట్టగా ఆయన నాకు ఇలాగూ సెలవిచ్చెను. ఇశ్రాయేలు వారి యొక్కయు యూదా వారి యొక్కయు దోషము బహు ఘోరముగా ఉన్నది. వారు యెహోవా దేశమును విసర్జించిననియు ఆయన మమ్మల్ని కానడనియు అనుకుని దేశమును హత్యతోనూ పట్టణమును తిరుగుబాటుతోనూ నింపి ఉన్నారు. కాబట్టి కటాక్షముంచకయు కనికరము చూపకయు నేను వారి ప్రవర్తనా ఫలమును వారు అనుభవింపజేసేదను. అప్పుడు అవిసనార బట్ట ధరించుకుని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకొనిన వాడు వచ్చి నీవు నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేసితినని మనవి చేసెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు నాయన. జీవాధిపతివి, న్యాయాధిపతివి, మహాగణుడవు, మహోన్నతుడవు, మహిమా గణతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు నాయన. కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు ప్రభానికి వందనాలు. అయ్యా, మా అపరాధములను మా పాపములను దయతో క్షమించండి. నీ చిత్తంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరచండి ప్రభా. అయ్యా నాయన, మా వ్యక్తిగత జీవితాలు, మా కుటుంబ జీవితాలు, అయ్యా నాయన అయ్యా తండ్రి, లోకంలో మేము ఉన్న అయ్యా మా జీవితమును మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మమ్మల్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, రక్తంతో కడగండి, శుద్ధీకరించండి ప్రభా. అయ్యా తండ్రి, నీకే వందనాలు. నీకు ఇష్టలుగా, నీ హృదయానుసారులుగా, నీ చిత్తము చేయువారుగా అయ్యా మమ్మల్ని బలపరిచి వాడుకోండి. నీ చిత్తంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మాలో ఇంకను మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మనోనేత్రాలు తెరవండి, రాతి హృదయాలు మాలో తీసివేసి మాంస హృదయాలు పెట్టండి ప్రభా. మా కుటుంబాల్లో ఏ ఒక్కరూ రక్షణ లేకుండా నశించిపోవడానికి వీల్లేదు ప్రభా. అందరూ అంతటా రక్షించబడాలి. కృప చూపండి. మా ఇరుగు పొరుగు, మా పట్టణాలు, మా ప్రాంతాలు, మా బంధువులు, స్నేహితులు అందరినీ నీ కృపకు అప్పచెప్పుకుంటున్నాను. రక్షణార్థమైన నీ కృప వారిపైన అయ్యా రక్షణార్థమైన కృప విస్తరించునుగాక. నీ ముఖకాంతి ప్రకాశించబడునుగాక. అయ్యా ఎవరి సమస్యలు ఏదైనప్పటికీ వారి వారి వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విడుదల కలుగునుగాక. అయ్యా నీ కృప కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభా. అయ్యా మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా 145 కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగునుగాక. మనోనేత్రాలు తెరవబడునుగాక. అయ్యా హృదయాలు తెరవబడునుగాక. రిమానము నదారబా. ఎస్ లో నీకే వందనాలు అయ్యా. అయ్యా తండ్రి, హృదయాలు తెరవండి. కడవరి వర్షమే మీరు దిగిరండి ప్రభా. కడవరి ఉజ్జీవాన్ని మీరు రగిలించండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం మీ చిత్తం కాదు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. కృప చూపండి అయ్యా. కనికరించండి, సహాయం చేయండి నాయన. కడవరి వర్షమే మీరు దిగిరండి ప్రభా. 145 కోట్ల ప్రజలకు రక్షణ దయచేయండి నాయన. నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడా మీరే సహాయం చేయండి. పరలోకంలో నీ చిత్తము జరుగుతున్నట్లు అయ్యా మా భారతదేశంలో నీ చిత్తమును జరిగించండి. నీ రాజ్యమును స్థాపించండి ప్రభా. ప్రపంచ దేశాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రి, వాటిని పరిపాలిస్తున్న రాజులను, వారి కింద పనిచేస్తున్న అధికారులు అయ్యా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నీతి న్యాయంతో పరిపాలించే కృపను మీరు దయచేయండి. అయ్యా తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, ఇంకను సువార్త అందిన గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు పట్టబడినట్లు అయా సువార్థికులను లేపండి. అయ్యా ప్రార్థించే ప్రార్థన వీరిని లేపండి. అపోస్తలులు, ప్రవక్తలను లేపండి ప్రభా. అయ్యా తండ్రి, ప్రతి క్రైస్తవుని నీ రూపులోకి మార్చండి తండ్రి. నీకు సమీపముగా వచ్చే కృపను దయచేయండి. నీ చిత్తము నెరవేర్చకు అయ్యా మీరే పురిగొల్పండి ప్రభా. దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకోండి. దైవజనులందరినీ బలపరచండి. వారి ఆకపోకలని కాపుదల భద్రత ఉంచండి ప్రభు. వారు నిలబడిన ప్రతి చోట ధైర్యంతో వాక్యమును బోధించే అభిషేకము యేసు నామములో వారికి కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నానయ్యా. నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నాయన అయ్యా నాయన బుద్ధి కలిగిన కన్యకులు సిద్ధంలో నూనె కలిగి సిద్ధపాటు కలిగి ఉన్నట్లు ప్రభు క్రైస్తవులందరినీ సిద్ధపాటు కలిగిన జీవితాలు మీరు దయచేయండి ప్రభు. అభిషేకముతో ఆత్మపూర్ణులై ఉండే కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభు నాయన ప్రతి కీడు నుండి, దుష్టుడి బారి నుండి మమ్మల్ని తప్పించమని ఈ చిన్న ప్రార్థన మనం నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి. ఆమేన్.